రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీస్ సర్కిల్ పరిధిలో 4 బాలికలు ఒక మహిళ మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలీసు సర్కిల్ పరిధిలో 4 బాలికలు ఓ మహిళ మిస్సింగ్ కావడం కలకలాన్ని సృష్టిస్తోంది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్లో ఉంటున్న 3 బాలికలు, బొప్పారం సాలి కాలనీకి చెందిన రాయవరం లిఖిత అనే బాలిక 16 ఏళ్లు, డక్కిలి మండలం మాటుమడుగు గ్రామానికి చెందిన స్వర్ణదేవి అనే మహిళ మిస్సింగ్ అయ్యారు. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఎట్టకేలకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఎస్సీ హాస్టల్ నుంచి మిస్సింగ్ అయిన 3 బాలికలను పోలీసులు తిరుపతిలో గుర్తించినట్లుగా ప్రాథమిక సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సింది. కాగా 2 వారాల క్రితం కృష్ణా జిల్లాలో మాయమైన ఆ బాలికలు గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. ఇక గన్నవరం మండలం ముస్తాబాద్కు చెందిన 4 బాలికలు విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు 2 రోజులుగా వారు కాలేజీకి వెళ్ళలేదు. అక్కడి నుంచి షాపింగ్ మాల్కు వెళ్ళి అక్కడి నుంచి షికారుకు వెళ్లారు. ఇక విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వారిని మందలించింది. వారు తల్లిదండ్రులకు తెలియచేశారు. దీంతో వారు కూడా బాలికలను మందలించారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వారు ఇంటి నుంచి వెళ్లిపోవడం జరిగింది. విషయం గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికలు హైదరాబాద్ వెళ్తుండగా పిడుగురాళ్ల సమీపంలో గుర్తించి అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.